దేవుని బిడ్డలారా, నీ బాధల్లో నిజంగా నీకేమీ పొరపాట్లు అనిపించకపోయినా దేవుని దగ్గర పదే పదే పశ్చాత్తాపపడు. ఎక్కడైనా నీ బ్రతుకులో అపనమ్మకంగా బతుకుతున్నావేమో, నీవు నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నావేమో. దేవుని బిడ్డలారా, ఒకవేళ యోబులాగా నేను భక్తిపరుణ్ణి అనుకుని ఒక భక్తి యొక్క స్వనీతి ఉన్నదేమో. దీన్ని బట్టి కూడా మనము దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపడితే అంట దేవుడు తప్పకుండా యోబును పశ్చాత్తాపమును బట్టి ఎలాగూ రెండంతలుగా ఆశీర్వదించాడు. ఏ డబ్బులు పోయాయో, ఏ ఆస్తి పోయిందో, దేవుని పట్ల ఏ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయో, ఏ కుటుంబం పాడైపోయిందో, ఏ పరువు పోయిందో, అన్నిటికీ రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించి తన బాధల్లో నుంచి ఆయన్ని విడిపించాడు. హల్లెలూయా. కానీ ఒకవేళ యోబులాగా నువ్వు పశ్చాత్తాప పడలేదనుకో, నేను చెప్తున్నా, నీకెందుకు బాధలు వస్తున్నాయో తెలీదు. నీ జీవితంలో కలిగిన ఈ బాధల్లో నీ బ్రతుకు ఇంకా పైకి తేలకుండానే గతించిపోతుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు నీకు బాధలు పెట్టింది నీకు పాఠము నేర్పించాలి. ఈ పాఠం నేర్పించినప్పుడు నువ్వు దేవుని వైపు తిరగడానికి పాపమును జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపపడు. ఒకవేళ నీలో పాపమేమీ కనబడట్లేదు అనుకుంటున్నావేమో, ఎక్కడైనా భక్తిలో నిర్లక్ష్యం ఉందేమో, ఎక్కడైనా నీకు భక్తిలో గర్వం ఉందేమో, నిర్లక్ష్య వైఖరి ఉందేమో, ఇదేదో నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాప పడకపోతే ఈ బాధల్లోనే నీ బ్రతుకు మునిగిపోయి, ఈ బాధల్లోనే నీ జీవితం ముగిసిపోతుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. అంతే తప్ప బాధలు పోయే దారి వేరే దారి లేదు. బాధలు పోవడానికి పశ్చాత్తాపము పొంది దేవుని వీళ్ళ పాపము ఒప్పుకొని మళ్ళీ నమ్మకంగా యథార్థంగా దేవుని దగ్గర బ్రతకడమే మనకున్న ఏకైక దారి. హల్లెలూయా.